అందరికీ ప్రేరితులాడండి. యేసయ్య ప్రేయర్ సెల్లో ఉన్నటువంటి బిడ్డలందరినీ దేవుడు తరఫున మరి అభినందనాలు చెల్లించుకుంటూ, మరి నాకు దేవుడు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి దేవునికి ఎంతో వెళ్ళలేని స్తోత్రాలు, స్తుతులు, కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. మరి సమయం మందు దేవుడు మనకిచ్చినటువంటి వాక్యము, మరి ఆయన శ్రమల ద్వారా మనము పొందుకున్నటువంటి ఆ యొక్క విషయాలను మనం గ్రహించాలని దేవుడు మరి ఇచ్చినటువంటి వాక్యాన్ని బట్టి దేవునికి వెళ్ళలేని స్తోత్రాలు. మరి ఈ దినము రెండవ మాట, మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఆయన శిలువ పైన మరి శ్రమలు పడుతూ పలికినటువంటి మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాము. మరి రెండవ మాటను మనం చూసినట్లయితే లూకా సువార్త 23:42 రాయబడి ఉంటుంది. రెండవ మాట ఆయన మరి పలికినటువంటి శిలువ పైన పలికినటువంటి మాట, అది ఏదన్నీ నేను చదువుతున్నాను, దయచేసి గమనించండి. ఆయనను చూచి, యేసు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనుము. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానను. మరి ఈ యొక్క వాక్యము ద్వారా మరి దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడో మనం నేర్చుకోవాల్సినటువంటి బద్ధులమై ఉంటున్నాం. మరి శిలువ పైన పశ్చాత్తాపడినటువంటి దొంగ లేక నేరస్తునికి యేసుక్రీస్తునకు జరిగినటువంటి ఈ సంభాషణలో రక్షణ సందేశమును మనకు కనిపిస్తుంది. రక్షణ యొక్క నిశ్చయత, ద అష్యూరెన్స్ ఆఫ్ సాల్వేషన్, ప్రభు అయిన యేసు పలికిన మాటల ద్వారా మనం గ్రహించగలుగుతాం. మరి ఈ యొక్క పశ్చాత్తాపడినటువంటి దొంగతో యేసు సులువుగా చెప్పాడు. ఏమని అంటే, ఆయన ఒకటే మాట అడిగినాడు. మరి అడిగినప్పుడు, ప్రభువా నీ రాజ్యం వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమన్నాడు. వెంటనే యేసు ఏమంటున్నాడంటే, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువు. మరి ఎంత దృఢ నిశ్చయతతో, ఎంత నిశ్చయతతో, మరి ఏ డౌట్ లేకుండా ఖచ్చితంగా నాతో పరదైసులో ఉంటావని ఆ యొక్క మరి దొంగను, మరి ఆ యొక్క నేరస్తుని దేవుడు ఆహ్వానిస్తున్నాడు. మరి యేసు పలికిన మాటల్లో చూసినట్లయితే, గమనించినట్లయితే నేడు అని ఉంటుంది. నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉంటావు. 2 పరదైసు, మరి 3 రక్షణ యొక్క నిశ్చయతను గురించి పలికినట్టు మనకు అర్థమవుతుంది. యేసు ఏ నేరం చేయని నీతిమంతుడు. మరి కానీ ఈ యొక్క రోమా ప్రభుత్వము మరి ప్రజలందరూ కలిసి ఈ ఇద్దరి నేరస్తుల మధ్యన సిలువ వేయుటకు మరి జనులు నిర్ణయించినట్లు మనం ఇక్కడ చూస్తున్నాం. ఆయన ఘోరమైన శ్రమలను అనుభవిస్తూ, అవమానములు తట్టుకుంటూ, ఎగతాళి చేసే ప్రజలను కేకలు వేసి అప్పటికీ తల వంచి తండ్రిని బ్రతిమాలుకున్నాడు. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించమని తండ్రిని వేడుకున్నాడు. వారి పక్షంగా ఎవరైతే శత్రువులుగా మరి ప్రభువుకు వ్యతిరేకంగా ఉన్నారో వారి పక్షంగా మరి తండ్రిని బ్రతిమాలినాడు. యేసు శిలువపై వేలాడుతూ మరి అంత భయంకరమైన పరిస్థితిలో మరణ ఛాయలో ఉన్నప్పటికీ ఆయన తండ్రి ఆజ్ఞలను మరిచిపోలేదు. మరి ఆజ్ఞ ఏంటని మనం ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటే, నీ శత్రువులను ప్రేమించు, నిన్ను హింసించు వారి కొరకు ప్రార్థన చేయము. ఇది దేవుని యొక్క ఆజ్ఞ, పరమ తండ్రి యొక్క ఆజ్ఞ. యేసు శ్రమపడుచు తండ్రి ఆజ్ఞకు లోబడి విధేయతను కనపరిచినట్టు మనము ఇక్కడ చూస్తున్నాం. ఇదే మరి క్షమాపణ యొక్క ఫర్గివ్నెస్ యొక్క ప్రత్యేకత
అని యేసయ్య మనకు మనందరికి కూడా నేర్పిస్తున్నాడు. ఆయన ఒక మార్గదర్శిగా ఉండి ఆయన మనకు నేర్పించాడు. కాబట్టి మనము కూడా మన శత్రువులను మనము ప్రేమించాలి, వారి కొరకు ప్రార్థన చేయాలి. మరి కాబట్టి దేవుని ఆజ్ఞకు మనం అందరం లోపడతాం. రెండవది, మొదటిదేమో ఆయన క్షమాపణ గుణం, ఫర్గివ్నెస్ కొరకు. రెండవది, సాల్వేషన్ ఈజ్ ఫ్రీ అండ్ ఫుల్. మరి రక్షణ ప్రణాళిక పరిపూర్ణంగా ఉచితం అంట. మనకు దేవుడు మనం ఏం చేయకపోయినా మన పాపములను, మన శాపాలను, మన అపరాధములను, మన అతిక్రమములన్నీ కూడా ఆయన వీపుపై వేసుకొని ఆయన శిలువ మరణం పొందినాడు. కాబట్టి మరి దేవుడు మనకు ఆ రక్షణను ఉచితంగా మనం పొందవలసినటువంటి ఆ యొక్క ప్రాయచిత్తము, ఆ యొక్క బలి ఆయనపై వేపుకున్నాడు. కాబట్టి మనకు రక్షణ ఉచితంగా ఇవ్వబడుతుందని మనము తెలుసుకోవాలి. అందుకని నేడే నీవు నాతో కూడా పరదేశంలో ఉండు అని మరి ఆ యొక్క శిలువ పైన ఉన్నటువంటి నేరస్తునికి, మరి పశ్చాత్తాపడినటువంటి నేరస్తునికి దేవుడు మరి యెహోవా యేసయ్య దేవుడు చెప్తున్నాడు, నేడు నీవు నాతో కూడా పరదేశంలో నుండు. పశ్చాత్తాపడిన నేరస్తుడు మరి క్రీస్తుకు మధ్య జరిగినటువంటి సంభాషణను గమనిస్తే, మొదటిగా ఆ యొక్క పశ్చాత్తాపడినటువంటి నేరస్తుడు యేసులో ఆధ్యాత్మికమైన సత్యాలను ఉన్నాయని గ్రహించాడు. ఈయన మరి ఆయన తప్ప ఇంకొక మానవుడు కానీ, ఆయన మానవుడే కానీ మరి ఆయనలో మరి దేవుని యొక్క విశ్వాసం, తండ్రి కుమారుడని అతడు గ్రహించాడు. మరి హీ అండర్స్టూడ్ ద స్పిరిచువల్ ట్రూత్ అని మనం చెప్పుకోవచ్చు. రెండవది, ఆ దొంగ మరి శిలువపైనటువంటి దొంగ యేసు రక్షకుడని గ్రహించాడు. ఆయనే నన్ను రక్షిస్తాడు, ఆయనే నాకు ఈ మరణ శిక్ష లేకుండా, మరణము అంటే పరలోకానికి తీసుకొని వెళ్ళగలుగుతాడు, నేను నరకంలో పడిపోకుండా ఉంటానన్నటువంటి ఆయన ఒక్కడే రక్షిస్తాడని, మరి ఆయన రక్షణించుటకు సమర్థుడని తెలుసుకున్నాడు. He believed Jesus is the Lord and Savior of this world అని ఆయన తెలుసుకున్నాడు. మరి అలాగే పశ్చాత్తాపడినటువంటి ఆ యొక్క నేరస్తుడు 40వ వచనంలో చూస్తే, మరి దేవునికి భయపడట తోటి నేరస్తుని కూడా మరి ఆయన హెచ్చరించినట్టు మనం చూస్తాం. ఎందుకంటే యేసు ప్రభువును ఇద్దరు దొంగల మధ్య సిలువ వేసినారు. మరి ఎడమ పక్క ఒకరిని, కుడి ప్రక్కన ఒకరిని వేసినారు. మరి ఎడమ ప్రక్కన ఉన్న దొంగను చూసి ఈ యొక్క కుడి ప్రక్కన దొంగ అంటాడు, మరి నీవు దేవునికి మరి భయపడవా? ఎందుకంటే మనం చేసిన నేరానికి మనకిది మరి తగ్గుతుంది, ఈ శిక్ష మనము అనుభవించాల్సిందే అని చెప్తాడు. అంటే మనము అది నిజంగా గమనిస్తే మరి ఆ యొక్క పశ్చాత్తాపడినటువంటి ఆ నేరస్తుడు సువార్త ప్రకటించినట్టు, తనతోటి నేరస్తునికి సువార్త ప్రకటించినట్లు మనకు అనిపిస్తుంది. అలాగే 42వ వచనంలో చూస్తే మరి అది ఆ యొక్క పశ్చాత్తాపడినటువంటి నేరస్తుడు యేసును చూచి, నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోనమని అడుగుతాడు. అనగా ఆయన రాజ్యం వస్తుందని ఆయనకి తెలుసు, నేరస్తునికి తెలిసిపోయింది, ఆయన తిరిగి వస్తాడు. దేవుని రాజ్యం మరి ఎప్పుడు వస్తుంది అనే విషయం అయితే తెలియదు. కానీ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ అండ్ ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్, ఈ రెండు ఉంటాయి. దేవుని యొక్క రాజ్యము, పరలోక రాజ్యము, ఈ రెండు మరి రాజ్యాలు వేరు వేరుగా ఉంటాయి. దేవుని రాజ్యం వేరు, పరలోక రాజ్యం వేరు. కాబట్టి దేవుని రాజ్యం ఎప్పుడు వస్తుంది? మరి దయచేసి కొమల ప్రకటన గ్రంథం 11వ అధ్యాయము 15వ వచనం దయచేసి చదవాలని కోరుతున్నాను. మరి దేవుని రాజ్యం ఎప్పుడు వస్తుంది అని చెప్పి అక్కడ వ్రాయబడి ఉంటుంది.
ప్రకటన గ్రంథం 11వ అధ్యాయము 15వ వచనంలో. 7వ దూత బూర ఊదినప్పుడు పరలోకంలో గొప్ప శబ్దములు పుట్టెను. ఆ శబ్దములు, ఈ లోక రాజ్యము మన ప్రభు అయిన రాజ్యమును, ఆయన క్రీస్తు రాజ్యము నాయను, ఆయన యుగ యుగముల వరకు ఏలుననెను. చూడండి, మరి దేవుని రాజ్యం ఎప్పుడు వస్తుంది అంటే, మరి ప్రకటన గ్రంథంలో రాసినటువంటి చెప్పబడిన రీతిగా యేసు పునరుత్థానుడైన తరువాత కాలము పరిపూర్ణమైన పిదప ఆయన రాకడ, అనగా మరి రెండవ రాకడ వస్తుంది. 7వ బూర మరి ఊదినప్పుడు ఆయన దేవుని రాజ్యము ఏర్పడుతుంది. ఆయన యొక్క రాజ్యము సర్వకాలం ఉంటుంది, నిత్యం ఉంటుంది అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మరి మత్తయి సువార్త 24వ అధ్యాయం 25లో కూడా మనం చూడగలుగుతాం. శిష్యులు అడుగుతారు యేసుక్రీస్తును, ఎప్పుడు నీ రాజ్యం వస్తుంది అని చెప్పి. అక్కడ ఎన్నో సూచనలు చూపిస్తాడు. మరి అలాగే మరి నూతన నిబంధనలో కూడా మత్తయి సువార్త 6:10లో కూడా మనము అందరికీ తెలుసు, పరలోక ప్రార్థన శిష్యులకు దేవుడు ఏ విధంగా నేర్పించాడు, ఏ విధంగా ప్రార్థించాలంటే ఆయన శిష్యులకు నేర్పించిన ప్రార్థన. అక్కడ ఏమని మొదట రాయబడి ఉంటుందంటే, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూమి అందును నెరవేరును గాక. అంటే దేవుని రాజ్యము వస్తుంది. మరి పరలోకమందు ఆయన రాజ్యం ఏ విధంగా ఉందో ఆ విధంగా నెరవేర్చబడటకు, మరి అప్పుడు నెరవేర్చబడినప్పుడు దేవుని రాజ్యము ఈ భూలోకం మీదకి వస్తుంది అని చెప్పి ఇప్పుడు రాయబడి ఉంటుంది. మరి ఆయన రాజ్యం ఎప్పుడు వస్తుంది, ఏ గడియ ఎవరికి తెలియదు. ఎందుకంటే మరి ఆ రాజ్యం ఆయన దొంగ వలె వస్తాడంట. తండ్రికి మాత్రమే తెలుసు ఆయన ఏ దినం వస్తాడు అని చెప్పి. దూతలకు కూడా తెలియదు, కుమారునికి కూడా తెలియదు, తండ్రికి మాత్రమే తెలుసు. కాబట్టి మనం అందరం కూడా ఆయన రాకడ కొరకు అతి జాగ్రత్తగా ఉండాలి. మరి శిలువపైన నేరస్తుడు కూడా ఎంతో మరి జాగ్రత్త పడినాడు. నీ రాజ్యం వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అంటాడు. ఈ రోజు వస్తుంది నీ రాజ్యం అని చెప్పలేదు, కానీ నీ రాజ్యంలోనికి నీవు వచ్చినప్పుడు అంటాడు. కాబట్టి మనము కూడా ఆ యొక్క నేరస్తుని వలె మనం ఎన్నో సూచనలు ఇప్పుడు చూస్తూ ఉన్నాము, కానీ ఇంకా దేవుని యొక్క మరి రాకడ కొరకు మరి మనం విశ్వసించడం లేదు, ఎదురు చూడడం లేదు. మరి పశ్చాత్తాపడినటువంటి నేరస్తుడు ఆయన మరణ పునరుత్థానములను నమ్మినాడు. మరి యేసు మరణించి మరి తిరిగి సజీవుడిగా వస్తాడని కూడా ఆయన నమ్మింటున్నాడు. మరి ఆయన యొక్క మరణ పునరుత్థానాలను కూడా ఈ యొక్క నేరస్తుడు నమ్మినట్లు మనం చూస్తున్నాం. అందువలన ఆ నేరస్తుడు, యేసు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొను అని అంటాడు. వెంటనే యేసు ఏం చెప్తాడంటే, నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానని. మరి మనము కూడా యేసు యొక్క మరణ పునరుత్థానములను పరిపూర్ణంగా విశ్వసించినట్లయితే, ఒకవేళ నేడే రక్షణ దినము, నేడే మనం రక్షణ పొందుకుంటాం. మరి ఆయన అన్నాడు, సాల్వేషన్ ఇస్ ఫ్రీ అండ్ ఫుల్ గా పొందుకుంటాం. మనము ఈ యొక్క రక్షణను పరిపూర్ణంగా పొందుకుంటాం. నేడే రక్షణ దినం. మనము వాయిదా వేసిన మనం నరకం పాలవుతాం. కాబట్టి యెషయా గ్రంథము 55:6లో చెప్పబడిన రీతిగా, యెహోవా దొరికిన కాలం నందు ఆయనను వెదకుడి అంటున్నాడు. మరి నిజంగా ఈ యొక్క నేరస్తుడు ఎన్ని నేరాలు చేసినాడు. ఒక దొంగగా ఆయన మరి నిర్ణయించబడినాడు. కానీ వెంటనే తెలుసుకున్నాడు, ఆయన పక్కనే ఉన్నాడు, రక్షకుడు తన పక్కనే ఉన్నాడని తెలుసుకొని, మరి యేసు నీ రాజ్యం వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమంటాడు. మరి ఆ విధంగా
మరి యెషయా గ్రంథంలో రాయబడిన రీతిగా మరి ఆయన మన సమీపంలో ఉండగానే ఆయనను వేడుకోవాలి. మరి ఆయన మరి మన పక్కన ఉన్నప్పుడు, ఆయన సజీవుడుగా ఉన్నప్పుడే, మరి ఆయన సజీవమైన దేవుడు కనుక మరి ఆయనను మనము వేడుకొనాలి. ఆయనను మరి మనము బ్రతిమాలుకోవాలి. రక్షణ కొరకు ఆయనను అడగాలి. మరి శిలువ పైన దొంగ వెంటనే ఆయన రక్షకుడని గ్రహించినాడు, విశ్వసించినాడు, పరదేశకు ప్రభువుతో వెళ్ళిపోయినాడు. కాబట్టి మరి మనము ఈ లోకంలో ఉంటుండగా మరి మనము ఇంకా సజీవులమై ఉంటుండగానే మరి దేవుని మనం వేడుకోవాలి. ఆయన మనతో ఉంటాడు ప్రతి క్షణము. ఈజ్ ఆమ్నిపోటెంట్ గాడ్ అని, ఆయన ఆమ్ని ప్రజెన్స్ గాడ్ అని మనకు తెలుసు. కాబట్టి ఆయన మన కొరకు మరి మరణించి తిరిగి పునరుత్థానుడై శక్తిని పొందుకొని మనం రక్షించుటకు శక్తిని పొందుకున్నటువంటి దేవుడై ఉంటున్నాడు. దయచేసి కోమల యూదా రాసిన పత్రిక 14వ వచనం దయచేసి చదువు. యూదా రాసినటువంటి పత్రిక 14వ వచనము. యూదా ఎవరో కాదండి, యేసుక్రీస్తు యొక్క సహోదరుడు. అంటే యేసుక్రీస్తుకు తర్వాత జన్మించినటువంటి సహోదరుడు. యాకోబుకు ఒక మరి సహోదరుడు అయి ఉన్నాడు. మరి పాత నిబంధన కాలంలో కూడా అప్పటికి ఇంకా యేసు ప్రభు జన్మించలేదు, కానీ మరి ప్రవచనాలు మాత్రమే వింటున్నారు. మరి ఆయన నరావతారిగా ఈ లోకానికి అప్పటికి ఇంకా రాలేదు. కానీ మరి పాత నిబంధనలో కూడా మరి ఎంతో మంది యేసు ప్రభువును చూడకపోయినా మరి వారు ఆయన ఉన్నాడని నమ్మిస్తున్నారు. ఆయన పునరుత్థానాలను గురించి మరి యేసుక్రీస్తు రాబోతున్నాడు, నరావతారిగా వస్తున్నాడు, తిరిగి ఆయన మన పాపముల నిమిత్తము ఆయన మరణిస్తాడు, మరి తిరిగి పునరుత్థానుడై లేస్తాడు, ఆయన అప్పుడు మనల్ని మరి దర్శిస్తాడు అనేటువంటి విషయము మరి పాత నిబంధనలు కూడా. మరి దయచేసి యూదా రాసిన పత్రిక 14వ వచనం దయచేసి చదవమని కోరుతున్నాను. ఆదాము మొదలుకొని 7వ వాడైన హనోకు కూడా వీరిని గూర్చి ప్రవచించి ఇట్లనెను, ఇదిగో అందరికీ తీర్పు తీర్చుటకును వారిలో భక్తిహీనులందరూ భక్తిహీనముగా చేసిన వారి భక్తిహీన క్రియలన్నిటిని గూర్చి భక్తిహీనులైన పాపులు తమకు విరోధముగా చెప్పిన కఠినమైన మాటలన్నిటిని గూర్చి వారిని ఒప్పించుటకును ప్రభు తన వేవేల పరిశుద్ధుల పరివారముతో వచ్చెను. ఇప్పుడు హానోకు 14 కదా మరి చదివినావు. హానోకు మరి క్రీస్తుకు మరణ పునరుత్థానమును మరి జరగక ముందే, ఆయన మరణించక ముందే, ఆయన పునరుత్థానుడు కాకముందే మరి దేవుని రాజ్యం గురించి ప్రవచించినట్లు మరి ఇక్కడ గమనిస్తాము. ఈయన మొదటి ప్రవక్త. ఈ యొక్క క్రీస్తు యొక్క మరణ పునరుత్థాలను గురించి చెప్పడానికి ఆయన మొదటి ప్రవక్త అని మనం చెప్పుకోవచ్చు. మరి ఆయన రాజ్యం వచ్చినప్పుడు ఆయన మరి తీర్పు తీరుస్తాడు అని కూడా ఆయన వాక్యంలో మరి ఆయన చెప్తున్నట్లు మనం ఇక్కడ గమనిస్తాం. అలాగే హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 19వ వచనం చూడండి. హెబ్రీలకు రాసిన ఇవన్నీ కూడా పాత నిబంధన కాలంలో జరిగినటువంటి విషయాలు, యేసు ప్రభువును గూర్చినటువంటి చెప్పిన సందేశాలు మనం అక్కడ చూస్తున్నాం. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 19వ వచనం. అబ్రహాము శోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించెను. ఎవడు ఆ వాగ్దానములు సంతోషముతో అంగీకరించెనో ఇస్సాకు వలననైనది నీ సంతానమనబడును అని ఎవనితో చెప్పబడెనో ఆ అబ్రహాము మృతులను సైతము లేపుటకు దేవుడు శక్తిమంతుడని ఎంచిన వాడై తన ఏక కుమారుణ్ణి అర్పించి ఉపమాన రూపముగా అతనిని మృతులలో నుండి మరలా పొందెను. చూడండి, అబ్రహాము యొక్క విశ్వాసం ఎంత గొప్ప విశ్వాసం. అప్పటికి ఆయన
యేసు ప్రభువును నరావతారిగా చూడలేదు, శిలువ పైన మరణించినట్లు ఆయన చూడలేదు, ఆయన పునరుత్థానుడైనట్లు కూడా చూడలేదు. కానీ ఆయన విశ్వాసం ఎంత గొప్పదంటే మృతులను సహితము లేపుటకు దేవుడు శక్తిమంతుడని ఎంచిన వాడై తన ఏకైక పుత్రం ఎంతో కాలానికి జన్మించినటువంటి కుమారుని మరి ఆయన దేవునికి అర్పించమన్నప్పుడు ఆయన అర్పించినాడు. మరి ఆ మృతులలో నుండి మరి ఆయనను లేపుతాడనేటువంటి విశ్వాసము ఆయనలో ఉండింది. కాబట్టి ఆ యొక్క ఏకైక కుమారుని ఆయన బలి అర్పించటకు వెనుదీయలేదని మనం చూస్తున్నాం. అలాగే యోబు యొక్క మరి చూస్తే యోబు గ్రంథం చాలా ప్రాచీనమైన గ్రంథం అని వ్యాఖ్యానికులు చెప్తుంటారు. ఎందుకంటే మరి ఈ యోబు యొక్క జీవితం మనందరికీ తెలుసు. మరి యోబు కూడా యేసు యొక్క మరణ పునరుత్థానాన్ని విశ్వసించినట్లు మనం చూస్తాం. ఎందుకంటే మరి యోబు 19:26-27 దయచేసి చదివితే బాగుంటుందమ్మా. యోబు 19:26-27 ఈలాగు నా చర్మము చీకిపోయినను తరువాత శరీరముతో నేను దేవుణ్ణి చూచెదను, నా మట్టుకు నేనే చూచెదను, మరి ఎవరినో కాదు, నేనే కన్నులారా ఆయనను చూచెదను, నాలో నా అంతరంజమును కృషించుచున్నవి. మరి యోబు ఎప్పుడో ప్రాచీన కాలంలో ఉండినటువంటి వ్యక్తి, మరి అవిశ్వాసి. కానీ మరి ఆయన క్రీస్తు యొక్క మరణ పునరుత్థానం గురించి మనకు పలుకుతున్నారు. 25లో ఉందమ్మా, చదువుతా. అయితే నా విమోచకుడు సజీవుడనియో తర్వాత ఆయన భూమి మీద నిలుచుననియో నేను ఎరుగుదును. చూడండి ఎంత చక్కగా ఆయన వివరించినాడు. ఎందుకంటే అప్పటికీ యేసుక్రీస్తు పుట్టలేదు, నరావతారిగా రాలేదు, ఆయన శిలువ పైన మరణించలేదు, మరి తిరిగి ఆయన పునరుత్థానుడు కాలేదు. కానీ ఆయన విశ్వాసం ఎంత గొప్పది అంటే మరి ఆయన ఏమంటున్నాడు, నా కనులార నేను చూస్తాను, నా యొక్క శరీరం చీకిపోయినప్పటికీ నేను నా కనులార ఆయన చూస్తాను అంటాడు. మరి ఐ విల్ సీ మై రిడీమర్ విత్ మై ఓన్ ఐస్ అంటాడు. తన సొంత కళ్ళతో తను పర్సనల్ గా చూస్తానని చెప్పి సాక్ష్యం ఇస్తున్నట్లు మనం ఇక్కడ గమనిస్తున్నాం. అలాగే మరి యోహాను సువార్త 11:24 కూడా మనం చూసినట్లయితే మనందరికీ ఎంతో సుపరిచితమైనటువంటి విషయం ఇది. మరి మార్తా మరియలకు మరి దేవుని యొక్క ఎంతో స్నేహితులు, వారు తరచుగా వారి యొక్క గృహాన్ని ఆయన దర్శించేవాడు. మరి వారిద్దరిని ఎంతగానో ప్రేమించినారు. వారు కూడా ఎంతో మరి దేవుని ప్రేమించినట్లు ఆయన పాదముల దగ్గర మరియ కూర్చున్నట్లు మరి మార్త ఆయనకు ఆతిథ్యం ఇచ్చినట్లు మనకు అందరికి తెలుసు. కానీ మరి లాజరు కొద్ది కాలానికి లాజరు చనిపోయినాడు. వారు ఒక్కనైనా ఒక తమ్ముడు. మరి లాజరు చనిపోయినప్పుడు ప్రభు 3 దినములు అయిన తర్వాత ఆయన దగ్గరికి వస్తాడు. 4వ దినం మరి మార్తను అడుగుతాడు, నీవుంటే మార్త అంటే ఉండుంటే నా యొక్క తమ్ముడు చనిపోయేవాడు కాదు అని. మరి ఎప్పుడు విశ్వసిస్తున్నామని ఆయన అడిగినప్పుడు ఆమె ఏమంటదంటే, అంత్య దినమందు మరి పునరుత్థానం నందు మరి లేచునని నేను ఎరుగుదును అంటాడు. మరి నీవు అంత్య దినమందు మరి నీవు పునరుత్థానుడని అయిన తర్వాత మరి ఎప్పుడైతే నీరు అక్కడ వస్తుందో అప్పుడు లేపుతాడని ఆమె విశ్వసించింది. మరి అలాగే మరి ఆ యొక్క పశ్చాత్తాపడినటువంటి ఆ నేరస్తుడు కూడా యేసు రక్షించగలడని, మరణ పునరుత్థాన్ని ఆయన 2వ రాకడలో రారాజుగా రాజ్యం మేలుతాడని విశ్వసించి వెంటనే ఏమంటాడంటే, ఇవన్నీ నమ్మి యేసు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమంటాడు. నిజంగా ఇంత విశ్వాసము మరి అప్పుడప్పుడే విన్నాడు, అప్పుడప్పుడే తెలుసుకున్నాడు. అంతకుముందు ఆయనకి తెలియదు. ఎందుకంటే ఒక దొంగగా, ఒక నేరస్తునిగా ఉన్నాడు, ఖైదీలో ఉన్నటువంటి వాడు. కానీ మరి ఒక్క క్షణంలోనే
మనం ఆ దేవుని ఒక ప్రత్యేకత, ఆయన రక్షకుడని, రక్షిస్తాడని ఎరిగినాడు. మనం అయితే ఎన్నాళ్ళ నుంచో వింటున్నాం, దేవుని వాక్యం వింటున్నాము, దేవుని యొక్క అద్భుతాలు చూస్తున్నాం, మన పర్సనల్ గా చేసే అద్భుతాలు చూస్తున్నాం, మన రోగాలను స్వస్థపరిచి చూస్తాం, సాక్ష్యాలు ఎన్నెన్నో వింటాము. కానీ ఇంకా దేవుని కొరకు ఎప్పుడు వస్తాడులే చూద్దాంలే అని అన్నటువంటి ఆ ధోరణిలో మనం ఉన్నాం. కాబట్టి మరి సాల్వేషన్ అనేది మరి పశ్చాత్తాపడినటువంటి నేరస్తుడు పొందుకున్నాడు. రక్షణ మరి రక్షణ నమ్మినప్పుడు పశ్చాత్తాపడినటువంటి నేరస్తుడు పొందిన రక్షణ చూస్తే మరి నమ్మశక్యం కానీ ఇక 3 విషయాలు మనము ఈ యొక్క రక్షణ పొందినటువంటి నేరస్తుల్లో చూస్తాం. ఏవంటే ఈ యొక్క 3 విషయాలు జరిగినాయి. మరి రక్షణ పొందుకోవాలంటే మనం ఏం చెయ్యాలి అనేది మనకు బాగా తెలుసు. కానీ ఈ యొక్క నేరస్తునికి ఈ యొక్క 3 విషయాలు, నమ్మశక్యం కాని 3 విషయాలు మరి జరిగినట్లు మనము చూడగలం. మొదటిది, మన రక్షణ పొందుకోవాలి అంటే మన పాపాలు మనము ఒప్పుకోవాలి. మనం మరి పశ్చాత్తాపడినట్లయితే ఆయన మనకు రక్షణను ఇస్తాడు అనే విషయం మనందరికీ తెలుసు. మరి మొదటి యోహాను 1:9 ఆయన చెప్తాడు కదా, ఆయన ఏ విధంగా మన పాపములను క్షమించినట్లయితే మన దుర్నీతి నుండి ఆయన మనల్ని నీతిమంతులుగా చేసి క్షమిస్తాడు, అప్పుడే మనకు రక్షణ దొరుకుతుంది అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. అలాగే 2వ పేతురు 3:9 కూడా రాసి ఉంటుంది. కాబట్టి మనం రక్షణ ఒప్పుకోవాలి. రక్షణను మన పాపములను దేవుని దగ్గర ఆయన పాదముల చెంత ఒప్పుకున్నట్లయితేనే రక్షణ వస్తుంది అని. మరి అప్పుడే మనకు మన మారు మనసు పొందినప్పుడే మనము రక్షణలోనికి వస్తాము అని చెప్పి మరి దేవుని వాక్యం సెలవిస్తుంది. కానీ ఈ యొక్క నేరస్తునికి ఇంత సమయం లేదు, ఆయన ఒప్పుకోవడానికి సమయం లేదు. మరి ఆయన కానీ కొన్ని విషయాలు కొన్నిసార్లు దేవుడు అలాంటి పరిమితి చేస్తాడని మనం తెలుసుకోవాలి. మరి నేరస్తుడు ఆ క్షణమే అడిగాడు కదా, ఆ క్షణమే ఉన్నాడు కదా అని మనం అనుకోకూడదు. కానీ కొన్ని విషయాలు కొన్నిసార్లు దేవుడు అలాంటివి జరిగిస్తాడని మనము తెలుసుకోవాల్సినటువంటి అవసరత ఎంతో ఉంది. మరి అలాగే మరి దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే రక్షణ పొందుకోవాలంటే మత్తయి సువార్త 6:33 మనందరికీ తెలుసు. ముందుగా ఆయన నీతిని, రాజ్యాన్ని మనము వెతకాలి. మరి అప్పుడే మనకు మనం కోరుకున్నవన్నీ కూడా ఆయన అనుగ్రహిస్తాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. మరి ఈ సిలువ పైన దొంగకు మరి కన్ఫెషన్ చేయుటకు సమయం లేదు, ఆయన ఒప్పుకోవడానికి సమయం లేదు. మరి ఎంతో సులువుగా అన్నాడు, నమ్మిన వెంటనే పాపాలు క్షమించబడినవి, మరణంలో నుండి నిత్య జీవంలోనికి దాటించబడినాడు. నేడే నీవు నాతో పరదేశంలో ఉంటావు అని దేవుడు యేసు ప్రభు ఆ యొక్క మరి నేరస్తులతో చెప్పినట్లు మనము గమనిస్తాం. రెండవది చూస్తే మరి బ్యాప్టిజం. మరి ఈ యొక్క బ్యాప్టిజం అంటే మనము బాప్తిసం పొందుకోవాలి. అది ఎప్పుడు పొందుకుంటాము? ఎప్పుడైతే మన పాపములను ఒప్పుకుంటామో, ఎప్పుడైతే మనము దేవుని దగ్గర క్షమాపణ అడుగుతామో, మనము క్షమించబడిన తర్వాత మరి మనకు ఈ బాప్తిసము పొందుకుంటాం. అప్పుడు రక్షింపబడతాము. మరి నమ్మిన వానికి శిక్ష విధింపబడును. నమ్మకపోతే మరి దేవుడు వారికి శిక్ష విధిస్తాడని మరి కాబట్టి మనము మరి ఆ యొక్క బాప్తిస్మము ఎందుకు గుర్తు అని కొత్త నిబంధనలు మనము చూస్తే మరి బాప్తిస్మ విశ్వాసకి ఒక ముద్ర, ఒక సీల్ వేస్తాడు. ఇతడు నా కుమారుడు, ఇంకా ఈయన మరి లోకంలో లేడు, నా పరలోకంలో ఉన్న బిడ్డ నా బిడ్డ అని చెప్పి
బాప్తిసం తీసుకున్న తర్వాత అదొక ముద్రగా ఆ యొక్క సీల్ మనకు వేస్తాడు అనమాట. మరి యేసు ప్రభు ఆయన బాప్తిసం తీసుకున్నప్పుడు పరలోకం నుండి ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నానని చెప్తాడు. కాబట్టి ఆ విధంగా మనం బాప్తిసం తీసుకున్నప్పుడు దేవుడిని మన సొంత రక్షకునిగా అంగీకరించినప్పుడే మరి ఆయన వెంటనే అంటాడు, ఈయన నా ప్రియ కుమారుడు అనే ఒక ముద్ర మనకు వేస్తాడు అనమాట. మరి పాత నిబంధన కాలంలో చూస్తే ఈ బాప్తిసం లేదు, కానీ మరి సున్నతి అక్కడ సున్నతి చేయబడింది. మోషే యొక్క కుమారులకు సున్నతి చేయబడింది. భార్య తను సున్నతి చేసిన తర్వాతనే అప్పుడు నువ్వు నా సొంత బంధువుని అని ఒప్పుకుంటుంది. మరి ఆ విధంగా పాత నిబంధన కాలంలో సున్నతి విశ్వాసకి ఒక గుర్తు, ఒక సీల్ అన్నమాట, దేవుని కుమారులు అనబడటకు. తర్వాత మూడవది చూస్తే జడ్జిమెంట్. మరి ఈ తీర్పు దయచేసి ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 11 వచనము నుండి 15 వచనం దయచేసి చదువు. మరి ఈ తీర్పు గురించి అక్కడ రాయబడి ఉంటుంది. ఆయన రాజ్యం వచ్చినప్పుడు మరి తీర్పు ఏ విధంగా జరుగుతుంది, ఎవరికి జరుగుతుంది అని దేవుని వాక్యం మనకు ఏటగా చూపిస్తుంది. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 11వ వచనం నుంచి 15 వచనములకు దయచేసి చదువు. మరియు ధవళమైన మహాసింహాసనమును దాని యందు ఆసీనుడై ఉన్న ఒకనిని చూచితిని. భూమి ఆకాశములు ఆయన సముఖము నుండి పారిపోయెను, వాటికి నిలువ చోటు కనబడలేదు. మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలువబడి ఉండుట చూచితిని. అప్పుడు గ్రంథములు విప్పబడెను, మరియు జీవ గ్రంథమును వేరొక గ్రంథము విప్పబడెను. ఆ గ్రంథముల యందు రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరి. సముద్రము తనలోనున్న మృతులను అప్పగించెను. మరణమును పాతాళ లోకమును వాటి వశమునున్న మృతులను అప్పగించెను. వారిలో ప్రతి వాడు తన క్రియల చొప్పున తీర్పు పొందెను. మరణమును మృతుల లోకమును అగ్నిగుండములో పడవేయబడెను. ఆ అగ్నిగుండము రెండవ మరణం. ఎవని పేరైనను జీవ గ్రంథమందు రాయబడినట్లు కనబడని ఎడల వాడు అగ్నిగుండములో పడవేయబడెను. చూడండి, ఇక్కడ మరి ఆ యొక్క మరణ పునరుత్థానంలో మరి మరణించిన వారు ఏ విధంగా మరణించినా సరే కానీ వాని క్రియల చొప్పున మరి దేవుడు వారిని తీర్పు తీరుస్తాడనేది ఇక్కడ మనకు ఎంతో తేటగా తెలియబడుతుంది. కానీ మరి ఈ యొక్క నేరస్తుడు వెంటనే మరి పరలోకానికి వెళ్ళిపోయినాడు, పరదేశకు వెళ్ళిపోయినాడు తండ్రితో పాటు. కాబట్టి మరి మరి ఈ విధమైనటువంటి ఆ యొక్క మరి నేరస్తునికి ఇలాంటివి ఏమి జరగకుండానే దేవుడు ఆయనకు రక్షణ అనుగ్రహించాడు. మరి నీడే అని అక్కడ నేడే నీవు నాతో కూడా మరి పరదేశంలో ఉంటావు అన్నాడు. నేడే అనగా ఈనాడే రక్షణ దినం అని మనం గ్రహించాలి. యేసు నేనే సత్యం జీవం మార్గం, మరి నా ద్వారా తప్ప ఎవడను తండ్రి యొద్దకు చేరలేడన్నటువంటి వాక్యం దేవుని మనకు తెలియబడుతుంది. కాబట్టి వెంటనే మనము ఆ నేడే రక్షణ దినం కాబట్టి ఆ క్షణమే దేవుణ్ణి మన సొంత రక్షకునిగా అంగీకరించాలి. మరి హెబ్రీలకు రాసిన పత్రిక 2:3 అధ్యాయము 3-4 వచనంలో ఏం రాయమండి, ఇంత గొప్ప రక్షణ మనము నిర్లక్ష్యం చేసిన ఎడల ఎలాగూ తప్పించుకుందామో ఈ తీర్పును ఎలాగూ మనం తప్పించుకుంటాం. కాబట్టి అందువలన ఆ నేరస్తుడు వెంటనే నిర్లక్ష్యం చేయకుండా యేసు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమన్నాడు. మరి ఆ విధంగా మనం ఉన్నామా? వెంటనే యేసు నేడే నీవు నాతో పరదేశంలో ఉండు అని నిశ్చయముగా చెప్పుతున్నానని మరి ఆ యొక్క నిశ్చయత ఆయన పుట్టుకున్నాడు. మరి మనము కూడా యేసు ప్రభువును మన సొంత రక్షకునిగా మరి
అంగీకరించినప్పుడు, ఆయనను మన హృదయంలో చేర్చుకున్నప్పుడు వెంటనే ఆయన మనకు ఆ నిశ్చయత ఇస్తాడు అని చెప్పి మనము తెలుసుకోవాలి. అలాగే మరి ఈ పరదేశు అన్నటువంటి విషయం మనం గమనిస్తే, మరి ఈ పరదేశు పాత నిబంధన కాలంలో మన భూమి లోపల మన భూభాగంలో ఉన్నట్టు మరి వాక్యం తెలియపరుస్తుంది. కానీ మొదటి పరదేశ్ ఎక్కడ ఉంది అంటే మనం గమనిస్తే ఆదాము అవ్వలు వారి కొరకు యెహోవా దేవుడు వారి కొరకు ఏర్పరిచినటువంటి తోట, మరి అది మొదటి ప్యారడైజ్, మొదట పరదేశు. అందుకని అంటారు కదా, ఆడమ్ లాస్ట్ ద ప్యారడైజ్ అని. ఎందుకంటే ఈ విధంగా అవిధేయత వలన ఆయన ఆ యొక్క పరదేశం పోగొట్టుకున్నాడు. మరి అలాగే మరి పరదేశం పోగొట్టుకున్నటువంటి ఆదాము, మరి చివరి ఆదాము ఎవరి అంటే యేసు ప్రభు. ఆయన యొక్క విధేయత వల్ల తిరిగి మరి ఆ యొక్క పరదేశం పొందుకున్నాం. మరి మనకి ఇప్పుడు పరదేశ దేవుడు యెహోవా దేవుని ద్వారా ఏర్పరచబడింది కాబట్టి పరదేశం మన కొరకు ఏర్పరచుకున్నాడు. యెహెజ్కేలు గ్రంథం, దయచేసి కొమలా యెహెజ్కేలు గ్రంథము 28 మరి 13వ వచనం చదివితే బాగుంటుంది. అక్కడ కూడా ఒక పరదేశును మనము చూస్తాం. అది దేవుని తోటగా మనము గమనిస్తాం. దేవుని తోట ఎగు ఏదేనులో నీ ఉంటివి, మాణిక్యము గోమేధికము సూర్యకాంతమని రక్తవర్ణపు రాయి సులిమాని రాయి మరకతము నీలము పద్మరాగము మాణిక్యము అను అమూల్యమైన రత్నములతోనూ బంగారముతోనూ నీవు అలంకరింపబడి ఉన్నావు. చూడండి, అక్కడ మరి ఏదేనులో దేవుని తోట మరి ఎంత చక్కగా ఎంత అద్భుతంగా ఉండిందో మనము ఇక్కడ గమనిస్తున్నాం. కానీ మరి ఈ యొక్క ప్రధాన దూత కొరకు దేవుడు ఏర్పరిచిన అక్కడ లూసిఫర్ మొదట ప్యారడైజ్ లో నుండి క్రిందకు త్రోయబడింది. అంటే ఎంత దేవుని తోట ఎంత అందంగా ఎంత చక్కగా చేయబడిందంటే, మరి గర్వము ద్వారా మరి ద ప్రైడ్ గోస్ బిఫోర్ ది డిస్ట్రక్షన్ అంటారు. కాబట్టి ఆ విధంగా మరి అది అంత గర్వపడింది. అందువలన దేవుడు ఆ యొక్క పరదేశం నుండి ఆ దేవుని తోటలో నుండి ఆ యొక్క లూసిఫర్ను వెళ్ళగొట్టినట్లు మనం చూస్తున్నాం. అలాగే మరి మూడవది కూడా చూసినట్లయితే మొదటి 2 కొరింథీ 12 అధ్యాయము 1-4 వరకు చదివితే అక్కడ కూడా మరి దేవుని యొక్క మరి పరదేశు గురించి రాయబడి ఉంటుంది. ఎఫెసీయులకు, దయచేసి ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం చదువు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:8. అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు చెరగా పట్టుకుని పోయి మనుషులకు ఈవులను అనుగ్రహించనని చెప్పబడి ఉన్నది. ఆరోహణమైనగా భూమి యొక్క క్రింది భాగమునకు దిగనని అర్థం ఇచ్చుచున్నది కదా. అంటే మరి పాత నిబంధన సెయింట్స్ అంతా మరి ఆ యొక్క విశ్వాసులందరూ కూడా భూమి అగాధంలో ఉన్నట్లు మనం గ్రహిస్తున్నాం. మరి 3వ దినము యెహోవా దేవుడు మరి 3 దినాలు కాదు ఉన్నప్పుడు ఆయన చనిపోయి ఆయన పాతి పెట్టబడినప్పుడు మరి అక్కడ ఎంప్టీ టూమ్ చూస్తాం. ఆయన ఆ సమయంలో వెళ్ళి మరి చెరగా పట్టబడినటువంటి ఈ యొక్క అక్కడ ఉన్నటువంటి పరదేశులు, భూమిలో ఉన్న పరదేశుల నుంచి వారిని పాత నిబంధన కాల విశ్వాసులను తీసుకొని వచ్చినట్లు మనము గమనిస్తాం. మరి ఇప్పుడు పరదేశ అక్కడ భూమి క్రింద లేదు, కానీ పరలోకంలో ఉన్నట్లు మనకు అర్థమవుతుంది. కాబట్టి మరి
ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు పరదేశు 3వ లోకంలో ఉంది. మొదటిదంటే మొదటి లోకము, రెండవ అంటే మన పక్షులు, పక్షపాతులు ఇవన్నీ మనం చూస్తే కనిపిస్తుంది కదా, అది మొదటి ఇది. రెండవది వచ్చి మరి ఆకాశ నక్షత్రాలు ఉన్నటువంటి అది ఒక లోకము. దాని తర్వాత పరిశుద్ధ స్థలం అన్నమాట. అది అక్కడ దేవుని యొక్క సింహాసనం అక్కడ వేయబడి ఉంటుంది. మరి అక్కడ ప్యారడైజ్ అనేది, అక్కడ పరదేశ్ అనేది అక్కడ దేవుడు తీసుకొని వెళ్ళిపోయినాడు. అక్కడ మరి ఆ పరదేశ్ ఉంటుంది అని మనం గ్రహించాలి. మరి అలాగే మరి మరి ప్రకటన గ్రంథం 2:17 ఈ 2వ అధ్యాయం 7వ వచనంలో ఏమంటుందంటే, దయచేసి చదువుతామమ్మా. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 7వ వచనం. 2:7. చెవిగలవాడు ఆత్మ సంగతులతో చెప్పిన మాట వినుగాక. జయించు వానికి దేవుని పరదేశులో ఉన్న జీవవృక్ష ఫలములు భుజింపనిత్తును. ఎవరైతే రక్షణ పొందుకుంటారో మరి అలా వారికే ఈ అర్హత ఉందంట. మరి జీవవృక్ష పరదేశులో ఉన్న జీవవృక్ష ఫలములను భుజింపనిత్తును అంటున్నాడు. కాబట్టి మనము ఇన్ని మంచి గుణాలు, మంచి విషయాలు మనం చూసుకున్నాం కదా పరదేశులు ఎలాంటిది ఉంటుంది అని. కాబట్టి మనం యేసును సొంత రక్షకునిగా అంగీకరిస్తే మరి ఆ శిలువ పైన నేరస్తుడు కూడా గ్రహించుకున్నాడు, వెంటనే పరదేశుకు ప్రభువుతో వెళ్ళిపోయినాడు. మరి ఆ యొక్క నేరస్తునికి ఆ జీవవృక్ష ఫలాలను ఆయన భుజింపు చేస్తున్నాడు అనమాట. మరి కాబట్టి ఎటువంటి తప్పులైనా, ఎటువంటి దుర్మార్గత అయినా, ఎటువంటి అవిధేయత అయినా, ఎటువంటి దేవునికి అయిష్టమైనా కూడా మరి నరహత్య చేసినప్పటికీ దేవుడు మనల్ని రక్షించి ఆయన కుమారులుగా మనల్ని అంగీకరిస్తాడు. ఆయన మనలో ఉంటాడు. ఆయనకు మనకు కావలసిన రక్షణ భాగ్యాన్ని అనుగ్రహిస్తాడని మనం గ్రహించాలి. అదే ఆ విధంగా మరి పరదేశు గురించి మనం నేర్చుకున్నాం. మరి పరదేశు అనగా అక్కడ ఏముంటుందంటే మరి ఊహించలేనటువంటి ఆనందం అక్కడ పొందుకుంటాం. సంతోషము, ఆశీర్వాదం, సమాధానం, నెమ్మది అక్కడ ఉంటుంది. అదే పరదేశు. కాబట్టి ఆ పరదేశులో మరి నీతిమంతుల కొరకు ఏర్పరిచినటువంటి స్థలము. నీతిమంతుని మరణము తర్వాత పరదేశుకు వెళ్తాడు. మరి మనందరికీ తెలుసు మరి రిచ్ మ్యాన్ అండ్ లాజరస్, మరి ధనవంతుడు లాజరు గురించి. ఆయన పరదేశులో ఉంటాడు. మరి ఈ యొక్క రిచ్ మ్యాన్ వచ్చి హేడీస్లో ఉంటాడు. అయితే మరి వీరిద్దరి మధ్యలో ఒక పెద్ద అగాధం ఉంది. ఆ దినాలలో మరి అబ్రహాము యొక్క రొమ్మును పరదేశు అని దానికి పోల్చబడింది. ఎందుకంటే ఈ బీదవాడు మరి అబ్రహాము యొక్క రొమ్మున అనుకుని ఉన్నాడని చెప్పి రాయబడి ఉంటుంది. మరి ఈ యొక్క ధనవంతుడు అయితే మరి ఆయన నరకములో ఉండి ఒక్క బొట్టన వేలితో నీ ఒక్క చుక్క నాకు, ఎందుకంటే దాహం కొంటున్నాడు, అది ఆ నరక వేదన పడుతున్నాడు ఆయన. కాబట్టి మనము అలాంటి వేదనలో మనం పడిపోకుండా ఉండడానికి మరి ఈ యొక్క యేసు క్రీస్తు మరణ పునరుత్థాన తర్వాత ఈ యొక్క పరదేశును ఆయన మరి పరలోకానికి తీసుకొని వెళ్ళినట్లు మనం గమనిస్తున్నాం. మరి మూడవది మనం చూసినట్లయితే, చివరిగా చూసినట్లయితే మరి ఈ యొక్క శిక్ష, ఏ శిక్ష విధి లేకుండా మరి ఈ యొక్క నేరస్తుడు తన పాప భారమంతా యేసుపై మోపి ఆ శిలువ పైన మరి ఉచితంగా రక్షణ పొందుకున్నాడు. ఆయన మన పాపముల నిమిత్తము మరి నలగు కుట్టబడి వ్యసనకాంతుడై సొగసైనను స్వరూపమైనను లేకుండా ఆయన మరి
ఆయన యొక్క సొగసును పోగొట్టుకున్నారు. ఆయన ప్రేమను గ్రహించి మరి మనము నీడే రక్షణ దినమని మనము నిర్లక్ష్యం చేయక రక్షణ పొందుకుందాం. మరి ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:5 కూడా ఉంటుంది, నేడే రక్షణ దినం. మరి మత్తయి సువార్త 5:3 ఉంది, ఆత్మ విషయము దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము అలాంటి వారిది. కాబట్టి మరి మనం కూడా ఆత్మ విషయమై దీనులైతే ఆ యొక్క యేసు ప్రభు యొక్క రాజ్యంలో, పరలోక రాజ్యంలో చేరుకుంటామండి. మరి అలాగే యాకోబు రాసిన పత్రిక 2:5 చూస్తే విశ్వాసములో మనము బీదవారం అయినప్పటికీ, దరిద్రులమైనప్పటికీ విశ్వాసంలో మనము భాగ్యవంతులముగా అవుతామంట. మరి దేవుని ప్రేమించిన వారికి ఆయన రాజ్య వారసులుగా చేసుకుంటాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. మరి కాబట్టి మనందరికీ తెలిసినటువంటి వాక్యము యోహాను 3:16 చూస్తే మరి దేవుడు లోకమంతా ప్రేమించినాడు, కానీ తన ప్రేమించినట్లు మనం గమనిస్తాం. ఆయన లోకమంతా ప్రేమించినాడు. ఎవరైతే ఆయన కుమారుని యందు విశ్వాసం ఉంచితేనే గాని మరి ఆ విశ్వాసికి మరి ఆయన నశింపకుండా నిత్య జీవాన్ని అనుగ్రహిస్తానని మరి వాగ్దానం చేస్తున్నాడు. కాబట్టి దేవుడు మనలను నిత్య జీవం పొందుకొనుటకు మరి ఆహ్వానిస్తున్నాడు. అదే విధంగా మరి యోహాను 3:36 చూస్తే కుమారుని యందు విశ్వాసం ఉంచువాడే నిత్య జీవము కలవాడు అని చెప్పి వాక్యంలో రాయబడి ఉంటుంది. మరి మత్తయి సువార్త 23:13 మరి ఇక్కడ మనము ఒకవేళ మరి ఆయన యొక్క రక్షణను నిర్లక్ష్యము చేసినట్లయితే మరి ఎటువంటి భయంకరమైనటువంటి మరి ఆ శిక్షను ఎదుర్కోవాల్సి వస్తుంది అని దేవుని వాక్యం సెలవిస్తుంది అని చూస్తే మత్తయి సువార్త 23:13 ఏమంటుంది, వేషధారులకు, శాస్త్రులకు, పరిసయ్యులకు పరలోక రాజ్యము వారికి మూసివేయబడుతుందంట, వారికి అక్కడ ఉండదంట. మరి అలాగే 1 కొరింథీ 6:9-10 దయచేసి చదువుతామా? 1 కొరింథీ 6:9-10 దయచేసి చదవండి. అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా? మోసపోకుడి, జారులైనను, విగ్రహారాధికులైనను, వ్యభిచారులైనను, ఆడంగితనము గలవారైనను, పురుష సంయోగులైనను, దొంగలైనను, లోబులైనను, త్రాగుబోతులైనను, దూషకులైనను, దోచుకొని వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. చూడండి, ఎంత అంటే లోకంలో జరిగే అన్ని కూడా దేవుడు చూపిస్తున్నాడు. కాబట్టి వాటన్నిటికీ మనం దూరంగా ఉన్నట్లయితే, మరి యేసు ప్రభువును మన సొంత రక్షకునిగా అంగీకరించినట్లయితే మరి వారికే మరి దేవుని రాజ్యంలో ఉండడానికి వారసులుగా వారిని వారు చేసుకుంటాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఇవన్నీ మనము ఆలోచించుకోవాలి. మరి మత్తయి సువార్త 3:36 మరి కింది వచనం దయచేసి చదివితే అక్కడ ఏముంటుందంటే, కుమారునికి విధేయత కానివాడు జీవము చూడడని గాని వాని ఉగ్రత వాని మీదికి నిలిచి ఉండును అని చెప్తున్నాడు. మరి దేవునికి విధేయత లేకపోతే మనం కూడా ఆ ఉగ్రతలో పడిపోతామని దేవుని వాక్యం మనకు హెచ్చరింపు చేస్తుంది. హెబ్రీలకు రాసిన పత్రిక 12:29 3వ భాగం కింది భాగంలో ఏం రాస్తుందంటే, ఆయన ఉగ్రత ఏ విధంగా ఉంటుందంటే దహించు అగ్ని వలె ఉంటుందంట. మరి దహించు అగ్ని మరి మనము గమనించినట్లయితే ఆ యొక్క నరకములో మరి ఏ విధంగా ఉంటుందంటే అది ఆ యొక్క నరకము బాధ మనము భరించలేము. ఏవో అంటారు కదా, నిప్పు ఆరదు పురుగు చావదు అన్నట్లుగా
మరి అది ఎల్ల కాలం కూడా ఆ యొక్క నరకములో ఉప్పు నిప్పు ఆ విధంగానే మండుతూ ఉంటుందన్నమాట. కాబట్టి ప్రియమైనటువంటి క్రీస్తు బిడ్డలారా, ఇంత రక్షణ మనం పోగొట్టుకోవద్దు. దేవుని ఉగ్రతలో మనం పడకుండా ఉండాలంటే నిత్య జీవాన్ని పొందుకుని దేవుని రాజ్యము వాసుల గుట్టకు మనం పాటుపడదాం. మరి శిలువ పైన రెండవ దొంగ రక్షణను తృణీకరించి దేవుని ఉగ్రత పాలైనాడు. పశ్చాత్తాపడిన నేరస్తులు యేసుని తెలుసుకొని, యేసు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమన్నాడు. అందుకే యేసు నేడే నీవు నాతో కూడా పరదేశంలో ఉందువు అని నిశ్చయముగా నీతో చెప్పుతున్నానని దేవుడి వాక్యాన్ని మనందరి వినికిడిలో ఆశీర్వాదించును గాక. ఆమేన్.